నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. ఇప్పుడు ప్రాబ్లం మధు కాదు, ఆ డబ్బు. ఆ డబ్బంతా నా దగ్గరే ఉంటే ఎలాంటి యూజు ఉండదు. ఇమ్మీడియట్గా ఎవరెవరు ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి పంపించేయాలి. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చేయలేని పని నా భార్యగా నువ్వు చేసి మా వదిన ఆట కట్టించావు. నువ్వు నా భార్య అవ్వడం నిజంగా నా అదృష్టం సింధు. ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పంచడం కోసమేనా ఆ రోజు సింధు ఆఫీస్ నుంచి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని వెళ్ళింది? సింధు, నిజంగా యు ఆర్ గ్రేట్. ఆ డబ్బును నువ్వు అక్కడి నుంచి మార్చకపోయి ఉంటే వదిన ఆ డబ్బుతో హవాలా డీల్ చేసి ఉండేది. అప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోయేది. ప్రాజెక్ట్లో నేనే ఫ్రాడ్ చేశానని జనాల్ని నమ్మించి నన్ను జైల్లో పెట్టించేది. నన్ను కాపాడేవు సింధు. నన్నే కాదు, జనాలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నువ్వు కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? తీర్చుకుంటాను సింధు. ఇన్ని రోజులు నిన్ను ఎంత కష్టపెట్టానో, బాధ పెట్టానో దానికి రెట్టింపు ఆనందాన్ని, సంతోషాన్ని నీకు అందిస్తాను. భర్తగా నీతో కలిసి ఉంటాను. ఇంకా మా వదిన ముందు నేను నటించాల్సిన అవసరం లేదు. నీతో, మన పిల్లలతో, నా ఫ్యామిలీతో కలిసి మళ్ళీ మన కొత్త లైఫ్ని హ్యాపీగా స్టార్ట్ చేస్తాను. సింధు, నీతో కలిసి ఉండడానికి ఇంకా నాకు ఏ అడ్డు లేదు. యష్కి నిజం తెలిసినా కూడా ఎందుకని నా దగ్గరికొచ్చి ఏం అడగలేదు? అంటే యష్ ఆ నిజాన్ని నమ్మలేదా, లేక నమ్మినా కూడా కామ్గా ఉన్నాడా? నన్ను చూస్తూనే చిరాకు పడుతూ కోపంగా మాట్లాడే యష్ ఈ మధ్య నాతో చాలా పాజిటివ్గా ఉంటున్నాడు. నన్ను సపోర్ట్ చేస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా యష్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఏమై ఉంటుంది? యష్ గురించి నన్ను నేనే అడగడం కంటే వెళ్ళి డైరెక్ట్గా యష్ని అడిగితే పోతుంది కదా. యష్, యష్ లేడేంటి? తను వచ్చాకే మాట్లాడదాం.
పెళ్లికి ముందు యష్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన ఈ కాళ్ల పట్టీలు ఇక్కడున్నాయేంటి? నేను ఇష్టపడి తెచ్చిన పట్టీలు నీ కాళ్ళకి పెట్టుకో. నువ్వు ఇష్టపడి కొనుక్కున్న పాత పట్టీలు నీ కాళ్ళకి పెట్టుకుంటావా ఏంటి? ఏంటి సెటైరా? ఆ పాత పట్టీలు నీ గుర్తుగా నా దగ్గర పెట్టుకుంటాను. మన పెళ్లికి ముందు నువ్వు ఫారెన్ నుంచి తెచ్చిన పట్టీలు అప్పుడు నా కాళ్ళకి పెట్టావు కదా, అవే కదా నా కాళ్ళకు ఉండాలి. మరి ఈ పాత పట్టీలు నాకు గుర్తుగా నీ దగ్గర పెట్టుకున్నావు కదా. అది సింధు, నువ్వే తప్పు చేయలేదని నాకు తెలిసిన మరుక్షణం నీ దగ్గరకొచ్చి నీ కాళ్ళ మీద పడి నా కన్నీళ్లతో నీ పాదాలు కడిగి నన్ను క్షమించమని అడుగుదాం అనుకున్నాను. కానీ ఆ పని చేయలేకపోయాను. ఎందుకో తెలుసా? నువ్వు నేను మళ్ళీ కలిసిపోయామని మా వదినికి తెలిస్తే నీకు ఏ ప్రాణహాని తలపెడుతుందోనన్న భయంతో. ఆ భయంతోనే నా మనసు నిండా నీ మీద ప్రేమున్నా అది నాలోనే దాచుకొని నీకు దూరంగా ఉంటున్నాను. మా వదిన నిజస్వరూపం ఏంటో, ప్రాజెక్ట్లో ఆ పొలిటీషియన్తో కలిసి ఎలాంటి ఫ్రాడ్ చేసిందో అన్ని విషయాలు తెలుసుకున్నాను. జనాల దగ్గర కొట్టేసిన డబ్బుని వదిన ఎక్కడో దాచిపెట్టింది. ఆ డబ్బు గురించి తెలుసుకోవడం కోసమే నేను వదిన గ్రిప్లోనే ఉన్నట్టుగా తన ముందు నటిస్తున్నాను. వదిన దాచిపెట్టిన డబ్బు నా చేతికొచ్చిన క్షణం నేను నీ పాదాల వద్ద ఉంటాను సింధు. అంటే అంటే యష్ నిజంగానే పారిపోయాడు.